టాపింగ్స్తో కడుపు నిండదు కదా, అలానే వాటిని మాత్రం సెపరేట్గా ఇవ్వరు కదా. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది, అదే మినిమం బుకింగ్ అమౌంట్. జూన్ 2026లో పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ అయిన పంజాబ్ నేషనల్ బ్యాంకు అలానే జాగిల్ అనే ఇండియన్ ఫిన్టెక్ కంపెనీ కలిసి పిఎన్బి జాగిల్ అనే కో బ్రాండెడ్ ట్విన్ క్రెడిట్ కార్డ్ని లాంచ్ చేశాండి. ఇది రెగ్యులర్ క్రెడిట్ కార్డ్లా సింగిల్ క్రెడిట్ కార్డ్ కాదు, ట్విన్ క్రెడిట్ కార్డ్. అంటే ఒకే శాంక్షన్ లిమిట్ పైన 2 కాంప్లిమెంటరీ క్రెడిట్ కార్డ్స్ ఇస్తారనమాట, అది కూడా ఫిజికల్గా. అలానే ఈ పిఎన్బి జాగిల్ క్రెడిట్ కార్డు 2 వేరియంట్స్ వస్తుంది. ఒకటి రూపే సెలెక్ట్, ఇంకొకటి వచ్చి వీసా ప్లాటినం అనమాట. మరి ఈ ట్విన్ క్రెడిట్ కార్డు ఫీచరు కస్టమర్కి ఎంతవరకు హెల్ప్ అవుతుందో కంప్లీట్గా డీకోడ్ చేద్దాం. ఈ పిఎన్బి క్రెడిట్ కార్డు ఏదైతే ఉందో ఈ కార్డు టాప్ ఫీచర్ వచ్చి ట్విన్ కార్డ్ బెనిఫిట్ అండి. అంటే ఈ కార్డ్కి మీరు అప్లై చేస్తే ఒకటి కాదు 2 ఫిజికల్ క్రెడిట్ కార్డ్స్ ఇస్తారనమాట. ఒకటి రూపే సెలెక్ట్ కార్డు, రెండోది వీసా ప్లాటినం కార్డు. కానీ 2 సపరేట్ లిమిట్స్తో క్రెడిట్ కార్డ్స్ రావండి, రెండింటికి కలిపి ఒకటే సింగిల్ శాంక్షన్ క్రెడిట్ లిమిట్ అయితే కనుక షేర్ అయిపోతుంది రెండింటికి కూడా. అంటే ఒక క్రెడిట్ కార్డు రూపే ద్వారా యూపీఐ ఎనేబుల్డ్ కన్వీనియన్స్ ఇస్తే, ఇంకో క్రెడిట్ కార్డు ఉంది కదా వీసాది, ఇది ఇంటర్నేషనల్ యాక్సెప్టెన్స్ అలానే వీసా స్పెసిఫిక్ బెనిఫిట్స్ కోసం యూస్ చేసుకోవచ్చు అనమాట. సపోజ్ మీ పిఎన్బి జాగిల్ అప్రూవ్డ్ క్రెడిట్ లిమిట్ వచ్చి ₹1,00,000 అనుకుందాం. వీసాలో ₹40,000 స్పెండ్ చేస్తే రూపాయికి ఇంకొక ₹1,00,000 లిమిట్ అయితే రాదండి. కంబైన్డ్ అవైలబుల్ లిమిట్ రఫ్లీ 60,000 మాత్రమే మిగులుతుందన్నమాట. అంటే 2 క్రెడిట్ కార్డ్స్ ఈజ్ ఈక్వల్ టు డబుల్ బెనిఫిట్స్, కానీ డబుల్ క్రెడిట్ కార్డు లిమిట్ కాదు అని గుర్తుపెట్టుకోండి. 2 క్రెడిట్ కార్డ్స్ ఇస్తే ఒకటి హస్బెండ్ యూస్ చేసుకోవచ్చు, ఇంకొకటి స్పౌస్ లేదంటే 18+ దాటిన రెస్పాన్సిబుల్ చిల్డ్రన్ ఉంటే కనుక వాళ్ళు యూస్ చేసుకోవచ్చు. బట్ ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేకపోతే కనుక ఇలా ఇవ్వకపోవడమే బెటర్ అని చెప్తాను నేను. నాకైతే ఇలా 2 క్రెడిట్ కార్డ్స్ని ఇవ్వడం కన్నా కార్డ్ నెట్వర్క్స్ని సెలెక్ట్ చేసుకునే ఆప్షను కస్టమర్కి ఇచ్చేస్తే పోయేదిగా అని అనిపించింది. పిఎన్బి ప్లస్ జాగిల్ కలిసి ఒక కొత్త ఫీచర్తో జనాల్లోకి వెళ్దాం అని ట్రై చేసినట్టయితే కనుక నాకైతే అనిపించింది. నథింగ్ రాంగ్ అండి. మరి ఈ 2 క్రెడిట్ కార్డ్స్లో రూపే సెలెక్ట్ వేరియంట్కి ఉన్న కార్డ్ బెనిఫిట్స్ ఏంటో అవి ఎలా ఉన్నాయో కూడా ఇప్పుడు చూద్దాం. ఈ పిఎన్బి రూపే సెలెక్ట్ వేరియంట్తో ఇయర్కి 8 డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లాంచ్ విజిట్స్ అయితే కనుక ఆఫర్ చేస్తున్నారు. అంటే క్వార్టర్కి ఎన్నండి, ఒక మ్యాక్సిమం 2 విజిట్స్ అనమాట. అలాగే ఇయర్కి 2 ఇంటర్నేషనల్ లాంచ్ విజిట్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. ఫ్రీక్వెంట్ ట్రావెలర్స్కి ఇది యూస్ఫుల్ బెనిఫిటే, అందులో ఎలాంటి డౌట్ లేదు. కానీ మీరు ఫ్లైట్స్లో గట్రా ట్రావెల్ చేసేవాళ్ళు కాకపోతే కనుక ఈ బెనిఫిట్ వాల్యూ ప్రాక్టికల్గా 0 అయిపోయే ఛాన్స్ ఉంది. అలాగే మీకు డైలీ జిమ్కి వెళ్ళి వర్కౌట్ చేసే అలవాటు ఉందా? అయితే ఈ పిఎన్బి రూపే క్రెడిట్ కార్డ్ వేరియంట్తో 3 months కల్ట్ ఫిట్ లేదంటే క్యూర్ ఫిట్ లైవ్ సబ్స్క్రిప్షన్ వన్స్ పర్ ఇయర్ బెనిఫిట్ ఉంది. మీరు ఎలాగైనా కల్ట్ ఫిట్ సబ్స్క్రిప్షన్ కొనాలి అనుకుంటే కనుక 3 months వరకు కూడా ఈ ఫీచర్ అయితే కనుక యూస్ఫుల్ అవుతుంది. ఈ కల్ట్ ఫిట్ మెంబర్షిప్ నార్మల్ ప్రైస్ అయితే కనుక ఇయర్కి అరౌండ్ ₹1,749 అలా ఉండొచ్చు. అలా 3 monthsకి అరౌండ్ $450 వరకు ఉండొచ్చు. ఆ బెనిఫిట్ అయితే ఇస్తారు. అయితే జిమ్స్కి రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళు, మీ దగ్గరలో కల్ట్ ఫిట్ ఫెసిలిటీ ఉన్న వాళ్ళకి ఈ 3 months ఫెసిలిటీ అయితే కనుక యూస్ఫుల్ అవుతుందండి. అదే మీకు జిమ్కి వెళ్ళే హ్యాబిట్ లేకపోతే కనుక ఈ బెనిఫిట్ వాల్యూ ఆల్మోస్ట్ 0 అయిపోతాయి. మరి మీరు మూవీస్ని థియేటర్లో చూస్తారా లేదంటే నాలాగా ఎక్కువగా ఓటీటీస్లో చూసే బ్యాచా? రూపే క్రెడిట్ కార్డు వేరియంట్లో ప్రైమ్ లేదంటే జియో హాట్స్టార్ బెనిఫిట్ని ఇయర్కి ఒక్కసారి ఆఫర్ చేస్తున్నారు. ప్రైమ్ మెంబర్షిప్ పర్ యానంకి ఎంతో మీకు తెలిసే ఉంటుంది, $14.99 ఉందండి. అదే జియో హాట్స్టార్ అయితే కనుక $1,099 ఉంది. సో ఈ రెండింటిలో ఏదైనా ఒక ఫీచర్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, ఎందుకంటే అఫీషియల్ పేజ్లో స్లాష్ ఉంది కాబట్టి. మీరు ఓటీటీ సబ్స్క్రిప్షన్స్ యూజ్ చేస్తుంటే కొంత మీకు ఈ సబ్స్క్రిప్షన్స్ హెల్ప్ అవ్వచ్చు. మీరు ఓటీటీ వాడకపోతే ఆ బెనిఫిట్కి ఫైనాన్షియల్గా 0 వాల్యూ అనే చెప్పాలి. అందుకే క్రెడిట్ కార్డులో బెనిఫిట్ ఉందని కాకుండా మీరు దాన్ని నిజంగా యూజ్ చేస్తారా లేదా అనేది చూడాలి మీరు. మరి మీరు ఫుడ్ని ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటారా లేదంటే అప్పుడప్పుడు ఫుడ్ ఆర్డర్స్ని ఇంటికి తెప్పించుకుంటూ ఉంటారా? ఇంటికి ఫుడ్ ఆర్డర్స్ పెట్టే వాళ్ళ కోసం రూపే క్రెడిట్ కార్డ్ పైన 3 months స్విగ్గీ 1 మెంబర్షిప్ని ఇయర్లీ వన్స్ బెనిఫిట్లో ఇస్తున్నారంటే ఈ సబ్స్క్రిప్షన్ ఫీజు ఇయర్కి జనరల్గా $899 అలా ఉంటుంది. అదే 3 monthsకి అయితే కనుక $299 ఉందండి. అంటే ఈ 1 మెంబర్షిప్ తీసుకుంటే జనరల్గా $199 పైన మీరు పెట్టే ఫుడ్ ఆర్డర్స్కి ఫ్రీ డెలివరీతో పాటు ఇంకా ఎక్స్ట్రా డిస్కౌంట్స్ లాంటివి వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. అలా స్విగ్గీ ఫుడ్ డెలివరీ సర్వీసెస్ని రెగ్యులర్గా యూస్ చేసే వాళ్ళకి డెలివరీ రిలేటెడ్ సేవింగ్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందండి. లేదంటే మేము ఇంట్లో ఫుడ్ తింటాం అని అనుకునే వాళ్ళకి, లేదంటే మేము జొమాటోలో రెగ్యులర్ యూజర్స్ అండి అని అనుకునే వాళ్ళకి ఈ సర్వీస్ యూస్ అవ్వకపోవచ్చు. మీరు రెగ్యులర్గా మూవీ గోయర్ అండి, అదంటే రెగ్యులర్గా మూవీస్ థియేటర్లో వాచ్ చేస్తుంటారా?
అలా అయితే కనుక రూపే వేరియంట్లో బోగో ఆఫర్ ఉందండి. ఇదేం కొత్త ఫీచరింగ్ కాదండి, బై 1 get 1 ఆఫర్ అనమాట. దీని వర్త్ అప్ టు 250 రూపీస్ అనమాట. వన్స్ పర్ క్వార్టర్ ఈ బెనిఫిట్ అయితే కనుక అవైల్ చేసుకోవచ్చు. సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 2 మూవీ టికెట్స్ కొన్నారు, మీకు మీ వైఫ్కి ఒక్కొక్కటి 250 రూపీస్ అని అనుకుందాం. ఎంత అవుతుందండి టోటల్ కాస్ట్? 500 రూపీస్ కదా. బోగో ద్వారా అదేనండి బై 1 get 1 టికెట్ ఆఫర్ ద్వారా ఒక్క టికెట్ ఫ్రీ కదా, అంటే మీకు 250 రూపీస్ సేవ్ అయినట్టే కదా. అప్పుడు మీ నెట్ టోటల్ కాస్ట్ ఎంత అవుతుంది? 250 రూపీస్ అవుతుంది, 500 రూపీస్ కాదు. అలా ఒక క్వార్టర్కి అంటే ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి మ్యాక్సిమం సేవింగ్స్ అప్ టు 250 రూపీస్ వరకు కూడా మీరు సేవ్ చేసుకోవచ్చు. అలా 4 క్వార్టర్స్లో పూర్తిగా యూస్ చేస్తే ఫేస్ వాల్యూ సేవింగ్స్ అప్ టు 1000 రూపీస్ పర్ ఇయర్ వరకు సేవ్ చేసుకోవచ్చు అండి. రెగ్యులర్ మూవీ గోయర్స్కి ఇది కొంత యూస్ఫుల్ ఫీచర్ అని చెప్పాలి. అలానే మీరు షాపింగ్ రెగ్యులర్గా చేస్తుంటారా? అది కూడా ఫ్లిప్కార్ట్, మింత్రాలు గట్రా చేస్తూ ఉంటారా? అలా అయితే పిఎన్బి రూపే వేరియంట్లో ఫ్లిప్కార్ట్ వచ్చారు 250 రూపీస్, మింత్రా వచ్చారు 250 రూపీస్ క్వార్టర్కి అని మెన్షన్ చేశారండి. ప్రతి నెల కాదు. ఫ్లిప్కార్ట్లో 2000 రూపీస్ పర్చేస్ పైన ఎలిజిబుల్ 250 రూపీస్ వచ్చారు ఫుల్ యూస్ చేస్తారనుకోండి. 2000 రూపీస్ మైనస్ 250 అంటే అప్పుడు మీ నెట్ కాస్ట్ ఎంత అవుతుంది? 1750 రూపీస్ అవుతుంది. మింత్రాలో కూడా 2000 రూపీస్ పర్చేస్కి 250 రూపీస్ వచ్చారు అప్లికబుల్ అయితే కనుక సేమ్ నెట్ సేవింగ్స్ 250 రూపీస్ అంటే. పార్ట్నర్ రిడెంప్షన్ కండిషన్స్ మాత్రం వచ్చారు పోర్టల్లో వెరిఫై చేయడం బెటర్ ఎప్పుడు కూడా. అలానే మీరు ఓలా లేదంటే ఉబర్లో ట్రావెల్ చేస్తూ ఉంటారా నాలాగా అప్పుడప్పుడు? అయితే రూపే వేరియంట్లో 100 రూపీస్ ఓలా లేదంటే ఉబర్ ఓచర్ బెనిఫిట్ని అయితే కనుక క్వార్టర్లీ ఆఫర్ చేస్తున్నారు, మంత్కి కాదు. అంటే మీ ఎలిజిబుల్ క్యాబ్ ఫేర్ 500 రూపీస్ అనుకోండి, అందులో 100 రూపాయలు ఓచర్ ఇస్తే పూర్తిగా యూస్ చేసేస్తే ఎంత అవుతుందండి? మీ నెట్ కాస్ట్ 500 రూపీస్ మైనస్ 100 అంటే 400 రూపీస్ నెట్ కాస్ట్ అనమాట. అంటే ఇక్కడ మీకు వచ్చిన నెట్ బెనిఫిట్ 100 రూపీస్ పర్ క్వార్టర్ అండి. అలా 4 క్వార్టర్స్ యూస్ చేస్తే మాక్సిమం 400 రూపీస్ పర్ ఇయర్ వరకు కూడా మీకు ఈ బెనిఫిట్ వచ్చే ఛాన్స్ ఉంది. మీకు టూర్స్ గట్రా రెగ్యులర్గా తిరిగే అలవాటు ఉంటే కనుక ఇది మీకు మంచి యూస్ఫుల్ ఫీచర్ అని చెప్పాలి. ఈ రూపే క్రెడిట్ కార్డ్ వేరియంట్లో 1500 రూపీస్ మేక్ మై ట్రిప్ ఓచర్ని క్వార్టర్లీ లిస్ట్లో చూపిస్తుందండి. అంటే మీరు 10,000 రూపీస్ ఎలిజిబుల్ ట్రావెల్ బుకింగ్ చేశారు అని అనుకుందాం. 1500 రూపీస్ ఓచర్ పూర్తిగా అప్లికబుల్ అయితే మీ కాస్ట్ 10,000 రూపీస్ మైనస్ 1500 అంటే నెట్ కాస్ట్ వచ్చి 8,500 రూపీస్ అనమాట. అంటే నెట్ బెనిఫిట్ వచ్చి 1500 రూపీస్ అండి. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది, అదే మినిమం బుకింగ్ అమౌంట్. కానీ మినిమం బుకింగ్ అమౌంట్, రిడెంప్షన్ ఎలిజిబిలిటీ వంటి పార్ట్నర్ కండిషన్స్ని రిడీమ్ చేసే టైంలో చెక్ చేయడం బెటర్. అట్ ప్రెజెంట్ ఎలాంటి మినిమం స్పెండింగ్ లిమిట్ లేదు, కానీ ఈ కండిషన్స్ ఎప్పటికప్పుడు చేంజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. కాబట్టి ఒకసారి ఇది చెక్ చేసుకోండి. అలానే ఈ రూపే కార్డు పిఎన్బి జాగిల్ క్రెడిట్ కార్డులో నాకు నచ్చిన ఇంకొక ఫీచర్ వచ్చి అప్ టు 10 లాక్ రూపీస్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంది. అంటే స్పెసిఫైడ్ ఇన్సూరెన్స్ ఈవెంట్ జరిగి పాలసీ కండిషన్స్ సాటిస్ఫై అయితే ఇన్సూరెన్స్ బెనిఫిట్ అప్ టు స్పెసిఫైడ్ కవర్ పేబుల్ అవ్వచ్చండి. కానీ ఇది కేవలం యాక్సిడెంట్స్కి మాత్రమే కవర్ అవుతుందండి. అలాగే ఇది టర్మ్ ఇన్సూరెన్స్ కాదు, హెల్త్ ఇన్సూరెన్స్ కూడా కాదు అని గుర్తుపెట్టుకోండి. ఇంతవరకు రూపే వేరియంట్స్లో ఏ ఫీచర్స్ కవర్ అయ్యే చూసాం కదా. ఇప్పుడు వీసా ప్లాటినం వేరియంట్స్లో ఏ బెనిఫిట్స్ కవర్ అవుతుందో చూద్దాం. ముందుగా ఈ వీసా ప్లాటినం వేరియంట్లో మీకు 2 కాంప్లిమెంటరీ రైల్వే లాంచ్ విజిట్స్ పర్ క్వార్టర్ అని పిఎన్బి చెప్తుంది. అంటే ఫుల్ ఎలిజిబిలిటీ యూస్ చేస్తే థియరిటికల్లీ 8 విజిట్స్ పర్ ఇయర్ వస్తాయి అనమాట. ఈ పర్టికులర్ బెనిఫిట్ ఏదైతే చెప్పానో ఇది రూపే వేరియంట్లో లేదు. నేను షాక్ అయ్యాను నిజంగా చెప్పాలంటే. ఈ ఫీచర్ ఎందుకు వీసా వేరియంట్లో పెట్టారో నాకైతే నిజంగా అర్థం కాలేదు. అది కూడా ప్లాటినం వేరియంట్ అని రిచ్గా పెట్టి ఇంత సింపుల్ ఫీచర్ ఎలా పెట్టారో నాకైతే అర్థం కాల. అలానే వీసా కార్డు వేరియంట్లో మీ ఫస్ట్ ఎలిజిబుల్ క్రెడిట్ కార్డు ట్రాన్సాక్షన్ 300 రూపీస్ లేదంటే అంతకంటే ఎక్కువ అమెజాన్, స్విగ్గీ, జొమాటో, ఫ్లిప్కార్ట్ మర్చెంట్ పైన స్పెండ్ చేస్తే అప్ టు 250 రూపీస్ ఓచర్ అన్లాక్ అవుతుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లిప్కార్ట్లో ఫస్ట్ ట్రాన్సాక్షన్ 500 రూపీస్ చేశారు అనుకోండి. ఎలిజిబుల్ యాక్టివేషన్ కండిషన్ సాటిస్ఫై అయితే మ్యాక్సిమం ఓచర్ వాల్యూ 250 రూపీస్. అంటే 500 రూపీస్ స్పెండ్ చేస్తే 250 రూపీస్ బెనిఫిట్, అంటే ఆల్మోస్ట్ 50% బెనిఫిటే కదా. కానీ గుర్తుపెట్టుకోండి ఇది 1 టైం యాక్టివేషన్ ఆఫర్ మాత్రమే. మీకు ఇక్సిగో అనే యాప్ ఐడియా ఉందా? ఇదొక ట్రావెల్ యాప్ అనమాట. అలానే వెబ్సైట్ కూడా ఉంది దీనికి. ఇందులో మీరు ఫ్లైట్స్ లేదంటే హోటల్స్ని ఈ క్రెడిట్ కార్డ్తో బుక్ చేస్తే అప్ టు 15% డిస్కౌంట్ ఇస్తాం అని పిఎన్బి వాళ్ళు చెప్తున్నారు. కానీ మినిమం ట్రాన్సాక్షన్ అమౌంట్ ఎంత ఉండాలో తెలుసా? 5,000 రూపీస్ ఉండాలి. అప్పుడు మాత్రమే మీకు మ్యాక్సిమం బెనిఫిట్ 1,200 రూపీస్ వరకు ఇస్తారు. ఇలా ఒక క్రెడిట్ కార్డ్కి నెలకి ఒక్కసారి ఈ బెనిఫిట్ ఉంటుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 5,000 రూపీస్ ఎలిజిబుల్ ట్రావెల్ని ఫ్లైట్స్లో లేదంటే హోటల్స్లో బుకింగ్ చేస్తే అప్పుడు మీకు 15% డిస్కౌంట్ అంటే ఎంత వస్తుంది? 750 రూపీస్ డిస్కౌంట్ వస్తుంది. అప్పుడు మీ నెట్ కాస్ట్ 5,000 కాదు, 4,250 రూపాయలు.
అదే మీరు 10,000 రూపీస్ బుకింగ్స్ పైన 15% డిస్కౌంట్ అంటే ఎంత వస్తుంది? 1,500 రూపీస్ వస్తుంది. కానీ మ్యాక్సిమం క్యాప్ ఎంత? 1,200 రూపీస్ మాత్రమే. అందుకే 10,000 రూపీస్ మైనస్ 1,200 అంటే మీ నెట్ కాస్ట్ ఎంత అవుతుంది? 8,800 రూపీస్ మాత్రమే. ఇక్కడ మీకు వచ్చే ఎఫెక్టివ్ బెనిఫిట్ వచ్చి 15% కాదు, 12% మాత్రమే. కేవలం డిస్కౌంట్ కోసమే అన్నెసరీ ట్రావెల్ బుకింగ్ చేయడం మాత్రం కస్టమర్స్కి లాసే అని చెప్తాను. మీరు ఎక్కువగా ట్రావెల్ బుకింగ్ గట్రా చేసుకుంటే కనుక వాళ్ళకి ఈ ఫీచర్ అయితే కనుక బెనిఫిట్ అవుతుందండి. అలానే వీసా వేరియంట్లో ఒక స్పెషల్ ఆఫర్ కనిపించింది నాకైతే. అది కూడా జిఆర్టీ జ్యువెలర్స్లో ఆఫర్ కోసం అనమాట. జిఆర్టీ జ్యువెలర్ గురించి మీరు వినే ఉంటారు. వైజాగ్ లేదంటే హైదరాబాద్ ఇలాంటి పెద్ద పెద్ద ఏరియాస్లో ఉండొచ్చు. ఈ స్టోర్స్లో సిల్వర్ జ్యువెలరీ కోసం మీరు 2,500 రూపీస్ లేదంటే అంతకంటే ఎక్కువ స్పెండ్ చేసి ఈ క్రెడిట్ కార్డ్తో కొంటే 250 రూపీస్ వరకు డిస్కౌంట్ ఇస్తారు. అంటే నెట్ కాస్ట్ ఎంత అవుతుంది? 2,250 రూపీస్. ఎఫెక్టివ్ సేవింగ్ ఎంత? 10%. అదే మీరు 2,500 రూపీస్ కాదు, గోల్డ్ జ్యువెలరీ 20,000 రూపీస్ పైన ఎలిజిబుల్ ఆర్డర్స్కి 1.5% డిస్కౌంట్ ఇస్తారు. అలా మ్యాక్సిమం 1,500 రూపీస్ వరకు కూడా ఆఫర్ చేస్తున్నారు. సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 50,000 రూపీస్ గోల్డ్ జ్యువెలరీ కొన్నారు, అది కూడా జిఆర్టీ జ్యువెలరీలో గట్రా కొన్నారు. అప్పుడు మీకు 1.5% డిస్కౌంట్ అంటే ఎంత వస్తుంది? 750 రూపీస్ డిస్కౌంట్ వస్తుంది. నెట్ కాస్ట్ 50,000 కాదు, 49,250 రూపాయలు. అంటే ₹1,00,000 ఎలిజిబుల్ పర్చేజెస్ పైన 1.5% అంటే 1,500 రూపీస్ అనమాట. అంటే ఫుల్ డిస్కౌంట్ క్యాప్ లిమిట్ రీచ్ అయిపోతుంది అనమాట. కాబట్టి 1,00,000 రూపీస్ దాటి గోల్డ్ జ్యువెలరీ కొనకండి, అది కూడా ఈ కార్డ్తో కొనకండి. ఈ కార్డే కాదు, మరీ ముఖ్యంగా గోల్డ్ని ఎప్పుడు కూడా క్రెడిట్ కార్డు వాడి మాత్రం అస్సలు కొనొద్దు. ఈ ఆఫర్ ఉందని కూడా మర్చిపోండి. ఇక ఈ హలో బ్రదర్ క్రెడిట్ కార్డులో ఈ ట్విన్ బ్రదర్స్ ఇద్దరు కలిసి ఆఫర్ చేస్తున్న కామన్ బెనిఫిట్స్ అలానే కామన్ ఛార్జెస్ ఏంటో చూద్దాం. పిఎన్బి అఫీషియల్ పేజ్ ప్రకారం ఈ కార్డుతో స్పెండ్ చేసే ప్రతి ₹300 ఎలిజిబుల్ స్పెండ్స్కి 10 రివార్డ్ పాయింట్స్ ఇస్తారు. అలా 10 రివార్డ్ పాయింట్స్ వాల్యూ ఎంత తెలుసా? ₹2.50. ఎక్కువే కదా అని అనిపిస్తుంది కదా. ఒక్క రివార్డ్ పాయింట్ వర్త్ వచ్చి 25 పైసా అంటే ఇప్పుడు మీకు ఎక్కువ అనిపిస్తుందా? అంటే మీరు 300 రూపీస్ ఈ క్రెడిట్ కార్డ్తో స్పెండ్ చేస్తే ₹2.50 బెనిఫిట్ వస్తుంది. అంటే నెట్ బెనిఫిట్ ఎంత? 0.83% మాత్రమే. అదే మీరు మర్చెంట్ యూపీఐ, ఆన్లైన్ షాపింగ్, గ్రాసరీస్ ఇలాంటి ఎలిజిబుల్ కేటగిరీస్లో 30,000 రూపీస్ని ఈ ట్విన్ క్రెడిట్ కార్డ్తో స్పెండ్ చేశారు అని అనుకోండి. అప్పుడు 300 రూపీస్కి ₹2.50 వాల్యూ అనుకుంటే కనుక 30,000కి ఎంత వస్తుందండి? అప్పుడు మీకు వచ్చే రివార్డ్ వాల్యూ 250 రూపీస్ మాత్రమే. అంటే ఎఫెక్టివ్ నెట్ రిటర్న్ వచ్చి బిలో 1% అండి. అదే 0.83% మాత్రమే. అంటే 30,000 రూపీస్ని ఈ క్రెడిట్ కార్డ్తో స్పెండ్ చేస్తే 300 రూపీస్ కూడా రావట్లేదు. కాబట్టి రివార్డ్స్ కోసమే ఈ కార్డ్ తీసుకోవడం అయితే కనుక ఈ కార్డు అసలు హెల్ప్ చేయదు. రివార్డ్స్ = పీనట్స్ అని ఇంకొకసారి ప్రూవ్ చేసిన క్రెడిట్ కార్డ్ ఇదే. అలానే ఈ పిఎన్బి జాగ్లో క్రెడిట్ కార్డు కామన్ బెనిఫిట్స్లో ఉన్న మరో ఫీచర్ వచ్చి ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ అండి. పిఎన్బి ఫ్యూయల్ బెనిఫిట్స్లో 1% ఫ్యూయల్ సర్చార్జ్ రిఫండ్ ఉంటుంది. ట్విన్ క్రెడిట్ కార్డు వేరియంట్స్కి క్వాలిఫైయింగ్ ట్రాన్సాక్షన్ రేంజ్ 500 రూపీస్ నుంచి 4,000 రూపీస్ అని స్పెసిఫిక్ కార్డ్ పేజ్లో చూపిస్తుంది అనమాట. అలా మ్యాక్సిమం వేరు 350 రూపీస్ పర్ స్టేట్మెంట్ సైకిల్ ఆఫర్ చేస్తున్నారన్నమాట. అసలు ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ అనేది ఎంతవరకు బెనిఫిట్ ఆల్మోస్ట్ 7,000+ చూసిన మన ఈ వీడియో చూస్తే కనుక మీకే దీనికోసం కంప్లీట్ క్లారిటీ వచ్చేస్తుంది. అలాగే ఈ 2 కార్డ్స్కి కలిపి జాయినింగ్ ఫీజు 499 రూపీస్ ప్లస్ జిఎస్టీ అండి. అంటే ఆల్మోస్ట్ 588 రూపీస్ ఫస్ట్ ఇయర్ పే చేయాల్సి ఉంటుంది. అదే సెకండ్ ఇయర్ నుంచి కూడా మీకు ఈ 2 కార్డ్స్ కావాలి అని అనుకుంటే కనుక అగైన్ మళ్ళీ 499 రూపీస్ ప్లస్ జిఎస్టీ అంటే 589 రూపీస్ని మీరు పే చేయాల్సి ఉంటుంది అనమాట. అదే మీరు ప్రీవియస్ ఇయర్లో ఈ క్రెడిట్ కార్డ్ని యూస్ చేసి 1.5 lakh రూపీస్ కంటే ఎక్కువ స్పెండ్ చేశారు అని అనుకోండి, అప్పుడు మీ యాన్యువల్ ఫీజు 0 అయిపోతాయి. 1.5 lakh రూపీస్ యాన్యువల్లీ అంటే మంత్కి యావరేజ్గా ఎంత అవుతుంది? 12,500 రూపీస్ స్పెండింగ్స్ ఈ క్రెడిట్ కార్డ్తో చేస్తే అప్పుడు మీ యాన్యువల్ ఫీజు 0 అయిపోతాయి. ఇయర్లో మీ నార్మల్ స్పెండింగ్ 1.6 lakh రూపీస్ అలా అయింది అనుకోండి, ఈ క్రెడిట్ కార్డ్తో మీరు 499 రూపీస్ యాన్యువల్ ఫీజు వేవర్కి క్వాలిఫై అవుతారు. కానీ 499 రూపీస్ సేవ్ చేయడానికి అన్నెసరీగా 1.5 lakh రూపీస్ స్పెండ్ చేయడం మాత్రం ఒక బిగ్ ఫైనాన్షియల్ మిస్టేక్ అనే చెప్పాలి. అలానే పిఎన్బి కరెంట్ ఫీజు షెడ్యూల్ ప్రకారం రివాల్వింగ్ క్రెడిట్ ఫైనాన్స్ ఛార్జెస్ వచ్చి 2.95%
పర్ మంత్ అండి. అంటే ఇయర్కి 35.18% అనమాట. అలానే ఫారెన్ కరెన్సీ ట్రాన్సాక్షన్స్ని ఈ క్రెడిట్ కార్డు చేస్తే 3.5% ఫారెక్స్ మార్కప్ ఫీజు ఉంటుంది. క్యాష్ విత్డ్రాల్ గట్రా ఈ క్రెడిట్ కార్డుతో చేస్తే 2% ట్రాన్సాక్షన్ ఛార్జ్ పడుతుంది. అలానే ఇది మినిమం అప్లికబుల్ ఛార్జ్తో ఉంటుందన్నమాట. అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 50,000 రూపీస్ క్రెడిట్ కార్డు అవుట్ సైడ్ని క్యారీ ఫార్వర్డ్ చేశారు అని అనుకోండి. 50,000 ఇంటూ 2.95% అంటే అప్రాక్సిమేట్ ఎంత అవుతుంది? 1475 రూపీస్ ఫైనాన్స్ ఛార్జ్ పడుతుంది, ట్యాక్సెస్ ఎక్స్ట్రా. ఒకవేళ మీరు ఈ క్రెడిట్ కార్డ్తో పైన చెప్పిన ఓచర్స్ రివార్డ్స్ ద్వారా ఒక మంత్లో 1000 రూపీస్ ఎర్న్ చేసిన ఇంట్రెస్ట్ ఛార్జెస్ కింద 1475 రూపీస్ పే చేస్తే మీకే లాస్. అందుకే క్రెడిట్ కార్డులో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నా టోటల్ అమౌంట్ డ్యూని ఎవ్రీ మంత్ ఫుల్గా పే చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. ఈ విషయాన్ని అసలు మర్చిపోద్దు మీరు. మరి ఫైనల్గా ఈ పిఎన్బి జాగిల్ ట్విన్ క్రెడిట్ కార్డ్ పైన నా ఒపీనియన్ ఏంటి? పిఎన్బి జాగిల్ ట్విన్ క్రెడిట్ కార్డు కస్టమర్స్కి చాలా బెనిఫిట్స్ని ఆఫర్ చేస్తుంది. అది కూడా 589 రూపీస్ జాయినింగ్ ఫీజుతో ఎంత ఎక్కువ ఫీచర్స్ ఉన్న 2 క్రెడిట్ కార్డ్స్ని ఇవ్వడం చాలా గ్రేట్ అనే చెప్పాలి. ఫ్రాంక్లీ చెప్పాలంటే నేను ఇన్ని ఫీచర్స్ని ఎక్స్పెక్ట్ చేయలేదండి. అసలు 3 to 4 నామినల్ బెనిఫిట్స్ ఇస్తారేమో అని అనుకున్నా. అయితే రూపే వేరియంట్లో ఎయిర్పోర్ట్ లాంచ్, పర్సనల్ యాక్సిడెంట్ కవర్ ఫీచర్స్ బాగానే ఉన్నాయి. కల్ట్ ఫిట్, ఓటీటీ, స్విగ్గీ వన్ ఈ 3 బెనిఫిట్స్ మాత్రం లిమిటెడ్ టైంకి అని అర్థం చేసుకోండి. అది కూడా 3 months to 1 year పీరియడ్కి చుట్టం చూపుగా వచ్చే 1 time బెనిఫిట్ మాత్రమే అని మర్చిపోవద్దు. అలాగే బుక్ మై షో, బోగో ఆఫర్, ఫ్లిప్కార్ట్, ఓలా, మేక్ మై ట్రిప్ లాంటి షాపింగ్ అండ్ ట్రావెల్ ఓచర్స్కి ఈ 4 కేటగిరీస్ అన్నీ కూడా మీరు ఈ క్రెడిట్ కార్డ్తో స్పెండ్ చేస్తేనే బెనిఫిట్ ఇస్తారు, లేదంటే ₹1 కూడా రాదు. అంటే మీరు క్రెడిట్ కార్డ్తో ఖర్చు పెడితేనే బెనిఫిట్ తీసుకోండి, లేదంటే బెనిఫిట్ ఏమి ఇవ్వరు అని గుర్తుపెట్టుకోండి. అంటే మీరు కార్డ్తో ఖర్చు పెడితే బెనిఫిట్ తీసుకోండి, లేదంటే బెనిఫిట్ ఏం లేదు. ఇక వీసా వేరియంట్ విషయానికి వస్తే రైల్వే లాంచ్ ఫీచర్ అనేది ఒక బెనిఫిట్ అని కూడా నేను చెప్పను. సారీ టు సే దట్. ఎందుకంటే వీసా ప్లాటినం వేరియంట్ అని బరువైన పేరు పెట్టి పల్లె వెలుగు బస్సులో సీట్ ఫ్రీ అన్నట్టు అనిపించింది నాకైతే. ఇక జిఆర్టీ జ్యువెలరీ బెనిఫిట్స్ని అసలు బెనిఫిట్గా కూడా చూడొద్దు. జ్యువెలరీ కొనడం మంచిదే, అది జిఆర్టీ అయినా ఎవరైనా కానీ. బట్ ఇక్కడ నా సోల్ ఒపీనియన్ ఏంటంటే క్రెడిట్ కార్డ్తో ఎటువంటి జ్యువెలరీ కొనద్దు మీరు, లేదంటే తర్వాత డెట్ ట్రాప్స్లోకి వెళ్ళిపోతే ఆ ఊబిలోకి వెళ్ళిపోయినట్టే అవుతుంది. బయటికి రావడం మీరు అనుకున్నంత ఈజీ కాకపోవచ్చు. ఫైనల్గా ఈ పిఎన్బి జాగిల్ ట్విన్ క్రెడిట్ కార్డ్ని ఎవరైతే ఎక్కువగా ఫ్లైట్స్లో గట్రా ట్రావెల్ చేస్తుంటారో వాళ్ళకి మాత్రమే నేను ఈ కార్డ్ని రిఫర్ చేస్తున్నాను. ఇంకా రిమైనింగ్ ఏ బెనిఫిట్ కోసం కూడా ఈ కార్డ్ కోసం మీరు అప్లై చేసుకోవద్దు. ఎందుకంటే ఈ కార్డులో మెయిన్ డిష్ ఎయిర్పోర్ట్ లాంచ్ అయితే రిమైనింగ్ బెనిఫిట్స్ అన్నీ కూడా టాపింగ్స్ లాంటివే. టాపింగ్స్తో కడుపు నిండదు, అలానే వాటిని మాత్రం సపరేట్గా ఎవరు కదండి. అలాంటిదే ఈ కార్డు కూడా. అదండి హలో బ్రదర్ క్రెడిట్ కార్డ్ కోసం మీకు ఈ ట్విన్ బ్రదర్ కార్డు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అదే ఒకవేళ మీకు అన్లిమిటెడ్ ఎయిర్పోర్ట్ లాంచ్ యాక్సెస్ ఉన్న క్రెడిట్ కార్డ్ కావాలి అని అనుకుంటే కనుక ఈ వీడియో చూడండి. అదే మీకు పంజాబ్ నేషనల్ బ్యాంక్లో 5% క్యాష్ బ్యాక్ రియాలిటీ ఏంటో మీకు తెలియాలనుకుంటే కనుక ఈ వీడియోని ఒకసారి చెక్ చేయండి. అదండి పిఎన్బి జాగిల్ ట్విన్ క్రెడిట్ కార్డ్ కోసం. మీకు ఈ వీడియో నచ్చిందా అండి? మీకు ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. అలానే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికి హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నారో వాళ్ళకి వెంటనే ఈ వీడియోని షేర్ చేయండి. అలానే ఇలాంటి మరిన్ని బ్యాంకింగ్ అండ్ పర్సనల్ ఫైనాన్స్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. ఒకవేళ మీకు ఇంకా క్రెడిట్ కార్డ్స్ కోసం ఇంకా వీడియోస్ చూద్దాం అని అనుకుంటే కనుక మన క్రెడిట్ కార్డ్ ప్లేలిస్ట్ని ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.